దీనంతా నీకు. నువ్వు వద్దు నాకు. నేను నిన్ను క్షమించాను, కానీ ఇకపై నువ్వు నా జీవితం దరిదాపుల్లో కూడా ఉండాలని మాత్రం కోరుకోవడం లేదు. క్షమించానని ఇంకొక అవకాశం ఇచ్చి మళ్ళీ మొదలు పెడతానని అనుకోవద్దు. ఎందుకంటే క్షమించడం నా కోసం, నా మనశ్శాంతి కోసం, నన్ను నేను పునర్నిర్మించుకోవడం కోసం, నిన్ను చేరాలని వేసిన తప్పుటడుగులు సరిదిద్దుకోవడం కోసం, నీ మెప్పు పొందాలని ఖర్చు చేసిన సమయాన్ని తిరిగి పొందడం కోసం, నా మనస్సాక్షికి విరుద్ధంగా నటించి శిథిలమైన నా ఆత్మగౌరవానికి జీవం పోయడం కోసం. కానీ ఒకటి మాత్రం స్పష్టం, నా జీవితంలోకి మళ్ళీ నీ ప్రవేశం నిషిద్ధం. నేను నీకు మంచి జరగాలని కోరుకోగలను, కానీ నువ్వు నా జీవితంలో ఉండాలని అనుకోకపోవచ్చు. నా మంచి మనస్సుతో నీ శ్రేయస్సు కోరుకోగలను, కానీ నా తలుపులు ఎప్పటికీ తెరవకపోవచ్చు. నేను కోపాన్ని వదిలేశానని, నేను అనుభవించిన నరకాన్ని మర్చిపోయానని కాదు. నిన్ను క్షమించడం అంటే జరిగిన దాన్ని చెరిపేశానని కాదు. మర్చిపోవాలనుకున్నాను, పోతున్నాను, పోతాను. నాలా బాధపడేవారికి నిజంగా కావాల్సింది క్షమాపణ కాదు, వారి దృష్టిలో వారు కోల్పోయిన స్థానం. అందుకే ఒక వ్యక్తి క్షమించబడవచ్చు, కానీ తిరిగి స్వాగతించబడరు. ఇది స్పష్టత, ఇదే పరిపక్వత, ఇదే స్వీయ గౌరవం, అనుభవంతో తీసుకున్న నిర్ణయం.